మంజు నొప్పులు భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న సీత ఈ విధంగా అనుకుంటుంది. ఏంటి మంజు అరుపులా ఉంది? తనకు నొప్పులు ఏమైనా వస్తున్నాయా? ఒకసారి వెళ్ళి చూద్దాం. అయ్యో మంజు ఏమైంది? దేవుడా సమయానికి ఎవరూ లేనట్టున్నారు. వీళ్ళ అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందో? కంగారు పడొద్దు మంజు కొంచెంసేపు ఓపిక పట్టు అంటూ చెప్పి సీత అంబులెన్స్కి కాల్ చేస్తుంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఆ విషయం మంజు భర్త మనోజ్కి కూడా తెలియజేస్తుంది. మనోజ్ ఆ వార్త విని కంగారుపడుతూ హాస్పిటల్కి చేరుకుంటాడు. సీతమ్మ అత్త ఇప్పుడు నా భార్యకు ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? నువ్వు ఫోన్ చేయగానే కంగారుపడుతూ వచ్చేశాను. ఇంకొంచెం ఆలస్యమైతే తల్లికి బిడ్డకి ప్రమాదం అన్నారు డాక్టర్గారు. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. అయినా ఎవరో ఒకరు తన దగ్గర ఉంటే బాగుండేది. నెలలు నిండినప్పుడు తన పక్కనే ఉండాలి. ఈరోజు పొద్దున్నే మంజు నాతో ఉంది ఆఫీస్కి వెళ్లకుండా తనతో ఉండమని. అందుకే ఈరోజు ఆఫీస్లో సెలవు కూడా తీసుకున్నాను తన దగ్గరే ఉందామని. నీకు తెలుసు కదా అత్త, మా అమ్మ సరిగ్గా ఇంటి దగ్గరే ఉండదు. తనను పట్టించుకోదు. దేవతలాగా వచ్చి మంజును కాపాడావ్. నీకు రుణపడి ఉంటాను అత్తమ్మా. అంటూ కన్నీళ్లు పెట్టుకుని సీతమ్మకు నమస్కారం పెడతాడు. ఈలోగా ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్గారు వస్తారు. డాక్టర్ మనోజ్తో ఈ విధంగా అంటారు. చూడండి మిస్టర్ మనోజ్, సమయానికి హాస్పిటల్ నుండి తీసుకురాబట్టి చాలా పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం. లేదంటే తల్లి బిడ్డ ఇద్దరూ చాలా ప్రమాదంలో ఉండేవారు. ఎనీవేస్ కంగ్రాట్యులేషన్స్, మీకు ఆడపిల్ల పుట్టింది. మీరు లోపలికి వెళ్ళి చూడవచ్చు. థాంక్యూ సో మచ్ డాక్టర్. మంచి శుభవార్త చెప్పారు. అంటూ లోపలికి కుతూహలంగా వెళ్తాడు. మంజు ఇంకా స్పృహలోకి రాలేదు. మనోజ్ తన బిడ్డను హత్తుకుని ఏడుస్తూ ఆనందిస్తాడు. కొంతసేపటికి మంజు స్పృహలోకి వస్తుంది. మనోజ్ మంజు చూడగానే చాలా ఎమోషనల్ అవుతాడు. మంజుతో ఈ విధంగా అంటాడు. నన్ను క్షమించురా తల్లీ. ఈ విధంగా అవుతుందని నేను ఊహించలేదు. నువ్వు ఉదయం నాతో ఉండమని చెప్పగానే బాస్తో మాట్లాడాను. బాస్ అందుకు ఒప్పుకున్నారు. ఈలోగానే నీకు ఇలా అయింది. సమయానికి సీతమ్మత్త దేవతల వచ్చి హాస్పిటల్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఎలా ఉందిరా నీకు? నాకు తెలియదేంటండి మీకోసం. దేవుని దయవలన మనం తల్లిదండ్రులయ్యాం. నన్ను చక్కగా చూసుకునే భర్త. ఇప్పుడు నాకు ఒక బిడ్డ కూడా ఉంది. ఇంతకంటే జీవితానికి ఏం కావాలండి? మీరు ఉంటుండగా నాకు ఏమీ కాదు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అని ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. 2 రోజుల తర్వాత మంజుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వెళ్లేసరికి మనోజ్ వాళ్లమ్మ ఉంటుంది. అమ్మా, ఇంటి దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్తావు? ఎంత ప్రమాదం జరగబోయేదో తెలుసా? సమయానికి సీతమ్మత్త ఉంది కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. లేదంటే మంజు పరిస్థితిని ఆలోచించావా? అంటూ కొంచెం చిరుకాపని చూపిస్తాడు తన అమ్మపైన. కాని వాళ్ళ అమ్మ మాత్రం పట్టించుకోదు. పైగా ఈ విధంగా అంటుంది. ఏంట్రా ఊరికే నాపైన కోపం చూపిస్తున్నావు? ఇప్పుడు ఎవరికి ఏమైంది అని ఊరికి నసపెడుతున్నావ్. పైగా నీకు పుట్టింది మగపిల్లాడు కాదు. పుట్టగా ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లను ఏం చేసుకుంటాం? అది మనకి అదనపు ఖర్చు. దాన్ని చదివించాలి, పెళ్లి చెయ్యాలి, అత్తారింటికి పంపాలి. అన్నీ ఎలా చేస్తావో ఏంటో. కొంతమంది జీవితాల్లో అదృష్టమే ఉండదు. అంటూ మనసును గాయపరిచే మాటలు ఆడుతుంది. దీంతో మనోజ్ చేసేదేమీ లేక తన అమ్మ మనసును మార్చలేమని గ్రహించి తన పని తను చేసుకుంటాడు. ఆడపిల్లకు సంధ్య అని పేరు పెడతారు. సంధ్య కొద్ది రోజులకు పెద్దవుతుంది. సంధ్య చాలా అల్లరిపిల్ల. అంతే చురుగ్గా చదువులోనూ ఆటల్లోనూ అన్నింటిలో ముందు ఉండేది. మంజు అత్తయ్య మాత్రం సంధ్య ఆడపిల్లైనందుకు తనతో మాట్లాడేది కాదు, తనను ఆడించడం కూడా చేసేది కాదు. ఇది ఇలా ఉండగా మంజు అత్తయ్య కళ్ళు తిరిగపడిపోతుంది. వెంటనే మంజు, సంధ్య తనను మంచంపైన పడుకోబెడతారు. మంజు వెంటనే డాక్టర్ని కూడా పిలిపిస్తుంది. డాక్టర్ మంజు అత్తయ్యను చెకప్ చేసి ఈ విధంగా చెప్తాడు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా.
షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి ఆమె కళ్ళు తిరగపడిపోయారు. కొన్ని రోజులు తనకి రెస్ట్ అవసరం. కొంచెం దగ్గరుండి చూసుకుని మంచి ఆహారం పెట్టండి. కొన్ని మందులు రాసిస్తాను, అది వాడండి. సరే డాక్టర్ అని చెప్తుంది మంజు. డాక్టర్గారు కూడా అక్కడినుంచి బయలుదేరుతాడు. మంజు మరియు సంధ్య ఇద్దరూ తనను ఎంతో బాగా చూసుకుంటారు. సమయానికి మందులు ఇస్తారు. మంచి బలమైన ఆహారాన్ని కూడా సమయానికి పెడుతూ ఉంటారు. నానమ్మ, మీకు అమ్మ జ్యూస్ ఇచ్చింది. ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకోండి. ఇంకేమైనా కావాలా మీకు? వద్దు చిట్టి తల్లి, ఈ జ్యూస్ సరిపోతుంది. నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది. కొద్దిసేపటి తర్వాత మంజు తన అత్తయ్య దగ్గరికి వచ్చి భోజనం ఇస్తుంది. అత్తయ్య కూర ఎలా ఉంది? ఇంకా మీకు ఏమైనా కావలిస్తే నన్ను అడగండి అంటూ మంజు తన అత్తయ్య తినే వరకు అక్కడే ఉంటుంది. మంజు సంధ్య చూపించే ప్రేమకు మంజు అతనిలో మార్పు కలుగుతుంది. తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను. నా కోడలిని ఎన్నో మాటలు అన్నాను. తన మనసునుచుకునే మాటలు ఆడాను. ఎంతగానో ఏడిపించాను. కాని తను ఏది మనసులో పెట్టుకోకుండా ఇంత ప్రేమగా ఎలా చూసుకోగలుగుతుంది? దురదృష్టవంతురాలు అని తిట్టేదాన్ని. కాని ఈరోజు తనే లేకపోతే నేను ఎంతో బాధపడాల్సి వచ్చేది. నా మనవరాలను సంధ్యని కూడా ఎప్పుడూ ఎత్తుకోలేదు. నన్ను నానమ్మ అని పిలిచే అవకాశం కూడా ఇవ్వలేదు. కాని ఈ చిన్న వయసులోనే నన్ను అర్థం చేసుకొని నాకు ఇన్ని సేవలు చేస్తుంది. నాకు ఇంత మంచి కుటుంబమున్నందుకు చాలా అదృష్టవంతురాలని. ఇంతవరకు నా సమయాన్ని వృధా చేస్తున్నాను. ఇకనైనా నా కోడలు, కొడుకు, మనవరాలుతో సమయాన్ని గడపాలి. అంతకంటే ముందుగా వారిని క్షమాపణ అడగాలి. వారిని నన్ను క్షమిస్తే అంతే చాలు. ఈ వృద్ధాప్యంలో వాళ్లతో సంతోషంగా సమయాన్ని గడపాలని ఉంది. ఇన్ని రోజులు చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను అని అనుకుంటూ మంజుని పిలుస్తుంది. వెంటనే తన అత్తయ్యకి ఏమైనా అవసరమేమో అని చెప్పి చేస్తున్న పని వదిలిపెట్టి వస్తుంది. ఏమైందత్తయ్యా, ఏమైనా కావాలా మీకు? ఏమీ వద్దు తల్లి. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ప్రేమగా మాట్లాడలేదు. నిన్ను అనరాని మాటలతో నీ మనస్కు బాధ కలిగించాను. నన్ను క్షమించు తల్లి. నీ ప్రేమతో నా కనులకున్న అహంకారము అనే పొరలను తొలగించావు. ఇంక నేనెప్పుడు నిన్ను బాధ పెట్టిన తల్లి. అందరం సంతోషంగా ఉందాం. నన్ను క్షమిస్తావు కదూ? ఎందుకత్తయ్యా క్షమాపణలు మనలో మనకు? నాకంటూ లోకల్లో ఉన్నది మీరు, మనోజ్. మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా నా తల్లిగానే భావించాను. మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా ఆ సమయానికి బాధ అనిపించేది. నా మనస్కు నేనే సర్ది చెప్పుకుంటే దాన్ని. నాకు ఎప్పుడూ మీపైన కోపం లేదు అత్తయ్యా. పైగా మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ మాటలు విన్నా మంజు అత్తయ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఈలోగా మనోజ్ కూడా అక్కడికి వస్తాడు. మనోజ్కి కూడా క్షమాపణ చెప్తుంది. అమ్మ, మనలో మనకు క్షమాపణలు ఏంటి? ఇప్పటికైనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావ్, మాకు అంతే చాలు. ఇకనుంచి మనందరం కలిసి సంతోషంగా ఉందాం అని అప్పటినుంచి అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, సహనం ఎలాంటి వారినైనా మారుస్తుంది. ఓర్పు కలిగే నేర్పుతో మనం జీవిస్తే ఈ సమస్యనైనా ఎదుర్కొంటాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొన్ని రోజులు తర్వాత ఉండకపోవచ్చు. మంచి రోజులు రావొచ్చు. కాబట్టి కృంగపోకుండా సంతోషంగా జీవిద్దాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను మరింత ఎక్సైట్మెంట్తో కొత్త కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మానీ స్టోరీస్.